మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న ఘర్షణల పేరుతో క్రైమ్ ట్రాక్లో ఇరుక్కుంటున్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టించడానికి. పోలీసుల నిశిత దృష్టి దోషులను కటకటాల వెనుక నెడుతుంది. క్రిమినల్స్కు శిక్ష తప్పదు, దోషులు తప్పించుకోలేరు. మహానగరంలో మాయగాళ్లున్నారు, తస్మాత్ జాగ్రత్త. ఒక్కోసారి చేయని నేరానికి శిక్ష హంతకులు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. సినిమా స్టైల్లో డబ్బుల కోసం హత్యలకు తెగబడుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సినీ ఫక్కీలో స్నేహితుడిని హత్య చేసిన నిందితులు తీరా పోలీసుల విచారణలో చిక్కి కటకటాల పాలయ్యారు. దర్శికి చెందిన మధుసూదన్ రావు యాక్సిడెంట్లో మృతి చెందగా తల్లిదండ్రులు తమ కుమారుడి మృతిపై అనుమానంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో మొత్తం విషయం వెలుగు చూసింది. నమ్మిన వారే నట్టేట ముంచారు, స్నేహితులే ప్రాణాలు తీశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కకుర్తి. సినీ ఫక్కీలో యాక్సిడెంట్, హత్య. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ, పీసీ, ఎంవీఐ. మృతుడి తల్లిదండ్రులకు అనుమానాలు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు. సీరియస్గా తీసుకున్న దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ. నిందితులు దొరికారు, పరారీలో మరో ముగ్గురు. ప్రకాశం జిల్లాలో 2012లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా వాసి కామిశెట్టి మధుసూదన్ రావు ఆ ప్రమాదంలో చనిపోయారు. ప్రమాద ఘటనా స్థలాన్ని చూసిన వారెవరికైనా అది యాక్సిడెంటే అనిపించక మానదు. పోలీసులు కూడా తొలుత అలాగే భావించారు. అందుకే తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు. అక్కడి వరకు అంతా సాఫీగానే సాగింది. అప్పట్లో ఎవరికీ ఈ యాక్సిడెంట్ పై అనుమానం రాలేదు. కొన్నాళ్లకు మృతిపై అనుమానాలు తలెత్తాయి. మృతుడి తల్లిదండ్రులు తమ కుమారుడి దుర్మరణంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసుని ఛేదించారు. నిందితులైన బోడబోయిన శ్రీనివాస్, దద్నాల శ్రీనివాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన వలి, తేజ, ఆష్మాలు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. సినీ ఫక్కీలో ఈ హత్య కోసం నిందితులు పక్కా స్కెచ్ వేశారు. తమ స్నేహితుడైన మధుసూదన్ రావు పేరిట తొలుత ఇన్సూరెన్స్ చేయించారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఆటోతో మధుసూదన్ రావుని ఢీకొట్టించారు, ప్రాణాలు తీశారు. హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించారని ఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. వాకింగ్కి వెళ్దామని చెప్పి సైకిల్ మీద తీసుకెళ్ళి ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇతను సైకిల్ని విడిచిపెట్టి ముందు నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన పంపిస్తున్న క్రమంలో వెనక నుండి వచ్చి ఆ డ్రైవర్ ఇతన్ని అతి వేగంగా కొట్టడం వలన ఆ మృతుడు చనిపోవడం జరిగింది. అప్పటి హెడ్ కానిస్టేబుల్ గిద్దలూరు వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం ప్రదర్శించి ఇమ్మీడియట్గా దాన్ని పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. ఇతని ద్వారానే పెట్టి శవ పంచనామా చేయడం, ఆ తర్వాత పోస్ట్ మార్టంలో ఉన్న డాక్టర్ కూడా తొందరపాటుగా దాన్ని పోస్ట్ మార్టం నివేదికని ముగించడం జరిగింది. అదే సందర్భంగా దాన్ని యాక్సిడెంట్గానే భావించి అప్పటి ఎస్ఐ శ్రీనివాసరావు ఇప్పుడు యుధనపూడి అటాచ్మెంట్లో ఉన్నాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గణపతిరావు మార్కాపూర్, ఈయన కూడా ఈ వెహికల్ని పూర్తిగా పరిశీలించకుండానే దానికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నలుగురు అధికారుల మీద శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి రికమెండ్ చేస్తున్నాం. అసలు ఈ హత్యకు మోటివ్ ఏంటి? ఫ్రెండ్ నే హత్య చేయాలని బోడబోయిన శ్రీనివాస్, దద్నాల శ్రీనివాస్లు ఎందుకు డిసైడ్ అయ్యారంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. హతుడు కామిశెట్టి మధుసూదన్ రావు, నిందితులు బోడబోయిన శ్రీనివాస్, దద్దవాడ శ్రీనివాస్లు నూజివీడులో కాలేజ్ స్నేహితులు. వ్యాపారంలో నిందితుడు బోడబోయిన శ్రీనివాసరావు నష్టాల పాలయ్యాడు. ఈ నష్టాల్లోంచి బయటపడేందుకు మిత్రుడు కామిశెట్టి మధుసూదనరావును హత్య చేశాడని ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను ఈ హత్యకు ప్రేరేపించింది ఓ తెలుగు సినిమా అనేది సర్ప్రైజ్. సదరు సినిమాలో కొందరి పేరిట ఇన్సూరెన్స్ చేయించి అనంతరం వారిని చంపి ఆ డబ్బులు విలన్లు తీసుకోవడం చూసి నిందితుడు శ్రీనివాస్ స్ఫూర్తి పొందాడు. అదే ఫక్కీలో తన స్నేహితుడైన హతుడు పేరిట ఇన్సూరెన్స్ చేయించాడు. నామినీలుగా తొలుత హతుడి తల్లిదండ్రులను ఉంచాడు. ఆపై కొందరి సహకారంతో వారి స్థానంలో తన పేరును నమోదు చేయించుకున్నాడు.
ప్లాన్ రెడీ అయింది. పథకం ప్రకారం ఓ ఆటో డ్రైవర్ వలీని డబ్బులు ఆశ చూపి ప్లాన్లోకి దింపాడు. సైకిల్ పై వెళుతున్న మధుసూదన్ రావుని వలీ ఆటోతో ఢీకొట్టించి హత్య చేయించాడు. ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ లైన్. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఎస్పీ కథనం మేరకు తొలుత ఈ కేసుని పోలీసులు రొటీన్ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని ఎస్పీ తెలిపారు. అప్పట్లో దర్శి ఎస్ఐగా పనిచేసిన వై శ్రీనివాస్, కానిస్టేబుల్ ఖాదరయ్య, మోటార్ ఇన్స్పెక్టర్ గణపతిరావులు కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన వెల్లడించారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. హతుడి తల్లిదండ్రులు అనుమానంతో తమ కుమారుడి మృతిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇంకేముంది, తీగలాగితే డొంకంతా కదిలింది. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిశోధించగా నిందితులు దొరికిపోయారని ఎస్పీ తెలిపారు. మరో 3 నిందితులు వలి, తేజ అష్మాలు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ ధీమాతో చెప్పారు. సిహెచ్ సుధాకర్, కంట్రిబ్యూటర్, ఒంగోల్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ తీవ్రవాదులు మరో దాడికి పాల్పడ్డారు. ఈసారి కూడా వాళ్ళ టార్గెట్ పాశ్చాత్య దేశాలే. అయితే ప్లేస్ మాత్రం మారింది. పశ్చిమాసియాలో సెంట్రల్ పాయింట్లో ఉండే లిబియాలో పాశ్చాత్య దేశస్తులు ఎక్కువగా ఉండే కొరింథియా లగ్జరీ హోటల్ను టార్గెట్ చేసుకున్నారు. అచ్చు మన ముంబైలో తాజ్ హోటల్పై జరిగిన దాడిని తలపిస్తూ ఐసిస్ తీవ్రవాదులు కొరింథియాపై దాడి చేశారు. ఇక తొలుత పార్కింగ్ లో ఉన్న కార్లో బాంబును పెట్టి పేల్చేసిన తీవ్రవాదులు వెంటనే కాల్పులు జరుపుతూ హోటల్లోకి దూసుకెళ్లారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపిన తీవ్రవాదులు పలువురిని బందీలుగా తీసుకున్నట్టు తెలిసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 3 గార్డులు ఈ కాల్పుల్లో మరణించినట్టు సమాచారం. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, కొరింథియా హోటల్ పై దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవ్య, ఈ దాడిలో ఇప్పటి వరకు 3 గార్డులు చనిపోయినట్టు మనకు అధికారికంగా సమాచారం ఉంది. దాంతో పాటుగా 5 పర్యాటకులు, ఎవరైతే ఈ హోటల్లో ఉన్నటువంటి పాశ్చాత్య కంట్రీకి సంబంధించిన విఐపీస్ ఉన్నారో దానిలో 5 పర్యాటకులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. దాదాపు 3 గంటల క్రితం ప్రారంభమైనటువంటి ఈ మొత్తం హోస్టేజ్ ఏదైతే ఉందో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్నటువంటి ఒక లగ్జీరియస్ హోటల్ లో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగే సమయంలో ముందుగా హోటల్ బయట ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రాంతంలో ఒక పేలుడు జరిగింది. ఆ పేలుడు దగ్గరికి అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ వస్తున్న సమయంలో వాళ్ళపై కాల్పులు జరిపి 5 ఉగ్రవాదులు హోటల్ లోపలికి ఎంటర్ అయ్యారు. దాదాపు 3-4 అంతస్తుల్లో మంటలు చెలరేగే విధంగా అక్కడ బాంబులు పేల్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళను తమ బందీలుగా చేసుకొని విచారణ రహితంగా కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే లిబియాకు సంబంధించినటువంటి స్నైపర్స్ అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడరు. విజువల్స్లో చాలా స్పష్టంగా అక్కడ 2 వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. బయట మంటలు చెలరుగుతున్నటువంటి కార్ పార్కింగ్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. లోపల దాదాపు 14 మంది ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళను 5 తీవ్రవాదులు బందీలుగా చేసుకుని ఇప్పటికైతే బయట ఉన్నటువంటి స్నైపర్స్ పై కావచ్చు, లిబియన్ ఫోర్సెస్ మీద కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి. 2015లో మరొక పెద్ద అటాక్ని చూస్తున్నాం మనం. ప్యారిస్లో ఉన్నటువంటి ఐసిస్ అటాక్ ద్వారా ఈ 2015 సంవత్సరం ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్ళీ రెండో పెద్ద అటాక్ ఈసారి లిబియాలో జరిగినటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఆపరేషన్ ఒకసారి మనం చూస్తే ఏదైతే ముంబైలో జరిగినటువంటి తాజ్ హోటల్పై ఎప్పుడైతే కసబ్ లాంటి ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా అక్కడ ఉన్నటువంటి తాజ్ హోటల్లోకి ప్రవేశించి ఒక మొత్తం కిడ్నాప్ సృష్టించి ఎవరైతే దాదాపు 150 మందికి పైగా అమాయకులను కాల్చి చంపారో అలాంటి ఒక సేమ్ అటువంటి ఒక దుర్ఘటన ఈరోజు మనం లిబియాలో చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఏ విధంగా దాడికి పాల్పడుతుందో దానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఈరోజు మనం ఒబామా సంబంధించినటువంటి పర్యటన టూర్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ను చెప్పారు. ఈరోజు మళ్ళీ ఐసిస్ దాడికి మనం చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక విషయం చెప్పాలి, అల్ఖైదాకు సంబంధించినటువంటి కీలకమైన నాయకుడిని అబూ అనాస్ను వారం రోజుల క్రితం అమెరికా ఫోర్సెస్ లిబియాలో కాల్చి చంపినటువంటి పరిస్థితి. ఆ దాడికి ప్రతీకారంగానే ఈ మొత్తం ఐసిస్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఐసిస్ వెబ్సైట్లో అధికారికంగా ఐసిస్ ఏదైతే సభ్యులు ప్రకటించినటువంటి పరిస్థితి, దాడికి మేమే పూనుకున్నాం, ఈ దాడి చేసింది మేమే అని. సో డెఫినెట్గా లిబియాలో మరొక పెద్ద హోస్టేజ్ కొనసాగుతున్న
కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 గంటలకు పైగా ఇప్పటికే ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి విజువల్స్ వస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. 14 మంది ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఐసిస్ సంబంధించినటువంటి ఉగ్రవాదుల చర్యలో ఉన్నారు. మొత్తం 5 ఉగ్రవాదులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. మాస్కులు ధరించిన వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి ఫుటేజ్, సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఇంకా లిబియన్ ఫోర్సెస్ హోటల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి. నవ్య, ఇస్మాయిల్, మనం చూస్తున్న ఇప్పటి వరకు 3 గార్డులు చనిపోయినట్టుగా మనకు విషయం తెలుస్తోంది. ఇంకొకటి అబు అనాన్ని రీసెంట్గా అమెరికా వాళ్ళు చంపేయడం వల్లే దానికి ప్రతిఘటనగా వీళ్ళు ఈ విషయం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అబు అనాస్ ఎవరైతే లిబియాలో చాలా కీలకమైనటువంటి అల్ఖైదా నేతగా ఎదిగారు, ఆయన ఆధ్వర్యంలో చాలా వరకు దాడులు జరిగినటువంటి పరిస్థితి. యుఎస్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ లిబియాలో ఉన్నటువంటి యుఎస్ సైనిక సిబ్బంది చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అబు అనాస్ను చంపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఐసిస్ కావచ్చు, అల్ఖైదా కావచ్చు ఒక ప్రకటన చేశాయి. డెఫినెట్గా అబు అనాస్ మృతికి మేము పగ తీర్చుకుంటాము అనేటువంటి ఒక ప్రకటన ఐసిస్ నుంచి వచ్చింది. దాని తర్వాత జనవరి 12న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐసిస్ లిబియాకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఒక ఫోటో పెట్టారు. దాదాపు 20 మందికి పైగా ఉన్నటువంటి క్రిస్టియన్ మత ప్రచారకుల్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు, వీళ్ళను చంపేస్తాము అనేటువంటి ఒక ఫోటో పెట్టారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లిబియాలో ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు ఏదైతే ఒక లగ్జరియస్ హోటల్లో దాదాపు 5 ఉగ్రవాదులు బాంబు పేల్చి లోపలికి ఎంటర్ అయ్యి ఆ తర్వాత 14 మందిని ప్రస్తుతం బందీలుగా పట్టుకున్నారు. కాల్పులు కొనసాగుతున్నాయి. 5గురికి పైగా పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్లో చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. చాలా పెద్ద ఇన్సిడెంట్. డెఫినెట్గా పశ్చిమాసియాలో చాలా కీలకమైనటువంటి కంట్రీ. గడాఫీ మృతి తర్వాత కొంత అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి. అల్ఖైదా యాక్టివిటీస్ పెరిగాయి. మనం ప్యారిస్లో చూసాము, అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి 2 పరిస్థితులను ఐసిస్ చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతుంది. అల్ఖైదాకు సంబంధించినటువంటి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత ఐసిస్ యాక్షన్ మొదలుపెట్టింది. సో అల్ఖైదా ప్లాన్స్ను ఐసిస్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం లిబియాలో ఉన్నటువంటి ట్రిపోలీలో చూస్తున్నాం. డెఫినెట్గా ఐసిస్ ఏ విధంగా అటు పాశ్చాత్య కంట్రీస్లో చూసాము, కొరియాలో చూసాము, ఈరోజు లిబియాలో. సో డెఫినెట్గా తన ఊడలు విస్తరించే పనిలో ఉంది. తన ఉనికిని ప్రపంచానికి చాటడంలో భాగం కావచ్చు, ఒక విధంగా అల్ఖైదాకు సంబంధించిన ఒక కీలక నాయకుడి మృతికి పగ తీర్చుకోవడం కావచ్చు. సో మొత్తం ఒక ఇష్యూను సెన్సేషనలైజ్ చేయాలి. ఒక అటాక్ను మనం చూసినటువంటి పరిస్థితి చూస్తే ఒక లగ్జరియస్ హోటల్, పాశ్చాత్య దేశాలకు సంబంధించిన చాలా మంది విఐపీలు అందులో ఉన్నారు. బయట ఒక బాంబు పేలుతుంది. ఆ తర్వాత ఒక లోపలికి ఎంటర్ అయినటువంటి ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాదాపు 5 పర్యాటకులను చంపేస్తారు. ఆ తర్వాత దాదాపు 14 మందికి పైగా పర్యాటకులను తమ బందీలుగా చేసుకొని ఒక విధంగా బయట ఉన్నటువంటి స్నైపర్స్ కావచ్చు, లేకుంటే లిబియన్ సెక్యూరిటీ ఫోర్సెస్తో కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఇన్సిడెంట్ మనం చూస్తున్నాము. లిబియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ స్నైపర్స్ ఇక్కడ చేరుకొని వాళ్ళతో ప్రతికాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ డెఫినెట్గా ఐసిస్ చాలా స్ట్రాటజిక్గా ఈ పాయింట్ ఎంచుకుంది. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళ పర్యాటకులు చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఒక మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. ఐసిస్ డెఫినెట్గా మనం నెల రోజుల్లో 2-3 పెద్ద ఇన్సిడెంట్లు చూసాం. ఈరోజు ఇంకా లిబియాలో కాల్పుల పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతమంది చనిపోతారు అనేటువంటి అనుమానాలు మాత్రం ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో క్రైమ్ రిపోర్టర్ రాజేష్ కూడా ఫోన్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మీరు మాట్లాడి మరింత విషయం అందించండి. డెఫినెట్గా మనం చూడొచ్చు రాజేష్, ప్రధానంగా ప్యారిస్ ఇన్సిడెంట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. ఎటువంటి మెసేజ్ మనం చూడొచ్చు? ఐసిస్కి సంబంధించి ఒక ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నమా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరించడంలో భాగంగానే, లేకుంటే ఐసిస్ అల్ఖైదాకు సంబంధించినటువంటి ప్లాన్స్ను ఎగ్జిక్యూట్ చేయడమా? ఏ విధంగా దీన్ని చూడాల్సి ఉంటుంది రాజేష్? ఇస్మాయిల్, మెల్లిమెల్లిగా ఐఎస్ఐఎస్ ప్రపంచమంతటా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తుందనడానికి మళ్ళీ లిబియా అనే ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో సిడ్నీ, అదేవిధంగా ప్యారిస్ లో దాడులకు పాల్పడినటువంటి ఐసిస్ తాజాగా మళ్ళీ లిబియాలో రాజధాని ట్రిపోలీలో ఈ దాడులకు తెగబడినట్టుగా తెలుస్తుంది. లో నోల్స్ తరహా దాడులనే ప్రధానంగా ఐఎస్ఐఎస్ ఎంచుకున్నట్లుగా కూడా మనకి ఈ దాడిని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి టూరిస్టులు కావు, వారు ఎక్కువగా వచ్చేటువంటి హోటల్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయుధాలతో చొరబడ్డటువంటి దుండగులు చాలా మందిని బందీలుగా పట్టుకొని కొద్దిసేపు డ్రామా నడిపించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాను అట్రాక్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా జిహాదీకి సంబంధించినటువంటి భావవ్యాప్తిని ప్రచారం చేసే భాగంగానే ఈ విధంగా టెర్రరిస్టులు ఈ విధంగా హోస్టేజ్ ఒక లక్ష్యంగా తీసుకున్నట్లుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో చాలా చోట్లుగా బాంబులు పేల్చి పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టించేవారు. ఇప్పుడు మాత్రం తమ పంతాను మార్చుకొని
లోన్ తరహా దాడుల్ని చేసేందుకే ప్రధానంగా ISIS లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా స్పష్టమవుతుంది. ఇవాళ ఈ ఘటన కూడా లిబియా రాజధాని ట్రిపోలిలో జరిగిన ఘటనలో కూడా ఇప్పటికీ 5 చనిపోయినట్టుగా తెలుస్తుంది. 14 మంది గాయపడ్డారు. ఎప్పటికప్పటికి ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా లిబియా పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలని అదేవిధంగా అక్కడికి దానికి సంబంధించి అవసరమైతే లోపలికి చొచ్చుకుపోయేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్ ను కూడా అందుబాటులో ఉంచినట్టుగా అక్కడ స్థానిక మీడియా కథనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇస్మాయిల్, మనం చూడొచ్చు రాజేష్, ప్రధానంగా ఒక ఇష్యూని చూస్తున్నాం. డెఫినెట్గా అల్ఖైదాకు సంబంధించిన నెట్వర్క్ను ఐసిస్ ఎక్కడో క్యాప్చర్ చేస్తోంది. మొత్తం మదర్ ఆఫ్ టెర్రరిజంగా ఈరోజు మనం ఐసిస్ను చూడాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందా? ప్రధానంగా ఎగ్జిక్యూషన్ మనం చూస్తే ఎక్కడైనా కావచ్చు, ఇప్పుడు ఐసిస్కి సంబంధించి మనం ఇరాక్ నుంచి బయట మాట్లాడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ప్యారిస్ కావచ్చు, కొరియా కావచ్చు, లేకుంటే మొన్న జపాన్ టూరిస్టులను కిడ్నాప్ చేయడం కావచ్చు, ఈరోజు ఏదైతే పశ్చిమాసియాలో చాలా కీలకమైనటువంటి కంట్రీ అయినటువంటి లిబియాలో కావచ్చు, నెట్వర్క్ను విస్తరించడము, అల్ఖైదా నెట్వర్క్ను ఒక విధంగా క్యాప్చర్ చేయడము, ప్రధానంగా ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఐసిస్కు సంబంధించి ఇంత నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేయడంలో, ఇంత కీలకమైనటువంటి ఏదైతే ఉగ్రవాద దాడులను ఎగ్జిక్యూట్ చేయడంలో, దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇస్మాయిల్, ఖచ్చితంగా మీరు చెప్తున్నట్లుగా ఇప్పటి వరకు అల్ఖైదా ఎక్కువగా కొంత దాడులు చేసేందుకు పన్నగా, ముఖ్యంగా అమెరికాను వ్యతిరేకంగా అల్ఖైదా దాడులు చేయడము, అక్కడక్కడ వివిధ దేశాల్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయాన్ని గతంలో అల్ఖైదా టార్గెట్ గా చేసుకుని దాడులు చేసేది. కానీ బిన్ లాడెన్ ను అంతమొందించిన తర్వాత అల్ఖైదా కొంత తన ప్రభావాన్ని కోల్పోవడం, అదేవిధంగా ISIS తెరపైకి రావడంతో అల్ఖైదా కొంత వెనుకబడినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అల్ఖైదాకు మాతృ సంస్థగా ఇది ISIS కానప్పటికీ కానీ అల్ఖైదాను వెనక్కి నెట్టి ISIS ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి దాడులను బట్టి అర్థమవుతుందని చెప్పవచ్చు. తన యొక్క నెట్వర్క్ ను ఎక్కడికక్కడ విస్తరించుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాను ISIS వేదికగా మార్చుకుంటుంది. జిహాదీ సాహిత్యం కావచ్చు, మిగతా కొన్ని అంశాలకు సంబంధించి యూత్ ను అట్రాక్ట్ చేసే భాగంలో ISIS ఈ విధంగా ఎక్కడికక్కడ అంటే యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా పశ్చిమాసియా దేశాల్లో కూడా తమ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు IS చేస్తుందని చెప్పవచ్చు. అయితే అల్ఖైదా కొంత మెల్లిమెల్లిగా విస్తరించే అవకాశాలు అంటే విస్తరించే ప్రయత్నాలు చేసింది. కానీ ISIS చూసినట్లయితే మాత్రం ఒక్కసారిగా తన యొక్క జూలు విధించినట్లుగా ఉగ్రవాదాన్ని కురివిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ గత కొన్ని రోజుల్లోనే అంటే 2 నెలల కాలంలోనే IS అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దాడులకు తెగబడినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఇస్మాయిల్, రాజేష్, ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఇరాక్ నుంచి మొత్తం అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి ఒక ఆలోచన డెఫినెట్గా ISISలో ఈరోజు కనిపిస్తుంది. ఇండియా వరకు మనం వస్తే బెంగళూరులో ISIS సంబంధించిన ఒక అఫీషియల్ ట్విట్టర్ను హ్యాండ్లింగ్ చేస్తున్న ఒక హ్యాండ్లర్ను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కూడా మనం చూసాం, ఒక వ్యక్తి ఎవరైతే మొయినుద్దీన్ ఉన్నాడో అతను ISISలో జాయిన్ కావడానికి వెళ్తున్నప్పుడు అతన్ని పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. సిచ్యువేషన్ ఇండియాలో ఎలా ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కావచ్చు, సౌత్ ఇండియాలో ఇప్పటికే 2-3 చోట్ల దీనికి సంబంధించినటువంటి అరెస్టులు జరిగాయి. ఇండియాలో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఎవరైనా ఐసిస్కు సంబంధించి ప్రచారంలో ఉన్నారా, లేకుంటే స్లీపర్ సెల్స్ ఏమన్నా ICC యాక్టివేట్ ఇండియాలో అయ్యేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇస్మాయిల్, ISIS ఇండియాలో కూడా తమ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ఎప్పటికప్పుడే చేస్తుంది. సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం అంతటా ఉన్నటువంటి ఎవరైతే కొంత యూత్ సాహిత్యం పట్ల కానీ సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయ్యేందుకు కొంత కవ్వింపు చర్యలని ఇక్కడ ISIS చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత వెబ్సైట్ అని కూడా ప్రత్యేకంగా రూపొందించి వాటి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యూత్ ని ఆకర్షించే ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు చేస్తుందని చెప్పవచ్చు. అయితే మన ఇంటెలిజెన్స్ బ్యూరో సోషల్ మీడియా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా ఎక్కడెక్కడ ఏ విధంగా దీనికి సంబంధించి కొంత రహస్యంగా వెబ్సైట్ నడుపుతున్న దానికి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఎవరైతే ISIS వైపు అట్రాక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వారి యొక్క రికార్డును ఎప్పటికక్కడ ట్రాక్ చేస్తూ కొంతమంది సానుభూతి పనులు అంటే స్లీపర్ సెల్స్ కావచ్చు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, మరికొంతమందిని ఈ విధంగా అయితే ఎవరైతే ఆకర్షితులయ్యే ప్రయత్నాలు చేస్తున్నారో సోషల్ మీడియా ద్వారా కొంతమంది ISIS సంబంధించినటువంటి టెర్రరిస్టుల సంబంధాలు ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి సంభాషణని రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇండియాలో కనబడుతుంది. ఒక రాజేష్
ఒక పాయింట్ మనం చూద్దాం. ప్రధానంగా ఒకసారి ఇష్యూ మళ్ళీ లిబియాకి వెళ్దాం. లిబియాలో దాదాపు 3-3.5 గంటల క్రితం ఒక ఉగ్రవాద దాడి జరిగింది. లిబియాలోని ట్రిపోలి, ఎవరైతే లిబియా రాజధాని ట్రిపోలిలో ఉన్నటువంటి ఒక లగ్జరియస్ హోటల్లోకి 5 ఉగ్రవాదులు చొరబడి మొత్తం అక్కడ ఉన్నటువంటి 14 మంది హోస్టేజెస్, 14 మంది పర్యాటకులను కిడ్నాప్ చేసి 14 పర్యాటకులను తమ ఆధీనంలోకి తీసుకొని కాల్పులు జరుగుతున్నటువంటి ఇష్యూని చూస్తున్నాం. ఇప్పటికే 5 ఈ మొత్తం ఇష్యూలో చనిపోయారు. 5 పర్యాటకులు చనిపోయినట్లు లిబియా నుంచి వార్త వస్తుంది. ఒక పెద్ద వార్తను మనం ట్రాక్ చేస్తున్నాం. ఈ వార్తకు సంబంధించి మనతో రాజేష్ కూడా ఉన్నారు. రాజేష్, మళ్ళీ ఒకసారి చెప్పండి, నిజంగానే ఈ లిబియాకు సంబంధించినటువంటి ఇష్యూ చూసిన తర్వాత వెస్టర్న్ ఏషియాలో నిజంగానే ఐసిస్ యొక్క ప్రభావం ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఆ ప్రభావం నిజంగానే ఇరాక్ నుంచి ఇండియా వరకు వచ్చేటువంటి అవకాశాల గురించి కూడా మీరు చెప్తున్నారు. భారత్ ఎంతవరకు సిద్ధంగా ఉంది ఇప్పటి వరకు ఐసిస్ని ఎదుర్కోవడానికి? ఐసిస్ ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి నెట్వర్క్ కొంత సక్సెస్ సాధిస్తుంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, కావచ్చు, ఎప్పటికప్పుడు ఐఎస్ఐఎస్ కదలికల పైన డేగ కన్నుతో వారి యొక్క కదలికల్ని పసిగడుతున్నటువంటి పరిస్థితి ఇండియాలో నెలకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఏ క్షణాన ఎక్కడ దాడులు జరుగుతాయనే దానికి సంబంధించి ఖచ్చితంగా వాటిని నిర్వహించే దానికి సంబంధించి మన వద్ద అంత పరిజ్ఞానం లేకపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ముంబై దాడులు కావచ్చు, ఆ తర్వాత మొన్న గుజరాత్ లో కూడా దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి కొంతమంది తీవ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత కోస్ట్ గార్డ్ వారి యొక్క ప్రయత్నాల్ని తిప్పికొట్టడం జరిగింది. అంటే ఇండియాలో ప్రవేశించేందుకు, ఇండియాలో దాడులు చేసేందుకు, మారణహోమం సృష్టించేందుకు ఎప్పుడు కూడా అంటే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు కావచ్చు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు కావచ్చు, అల్ ఖైదా, అదేవిధంగా ఐఎస్ఐఎస్, ఇవి ఎప్పటికప్పుడు భారతదేశంలో దాడుల్ని చేసేందుకు ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఐఎస్ఐఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా అల్ ఖైదాకు సంబంధించినటువంటి ప్రముఖ నేతలు కావచ్చు, వీరందరూ కూడా భారతదేశంలో తమ యొక్క ఉనికిని చాటుకుంటాం, భారత్ కూడా తమ యొక్క టార్గెట్ హిట్ లిస్ట్ లో ఉందంటూ అనేక సార్లు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే వారు ఎప్పటికప్పుడు ఇండియాలో తమ యొక్క ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మన యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, కావచ్చు, మిగతా దర్యాప్తు సంస్థలు వారి యొక్క కదలికల్ని పసిగడుతూ కొన్నిసార్లు వారికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ని విఫలయత్నం అడ్డుకోవడానికి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో మొన్న దొరికినటువంటి ఐఎస్ఐఎస్ సానుభూతి పరుడు సల్మాన్ మొయిద్దీన్ కూడా పోలీసులు అంటే ఇంటెలిజెన్స్ సమాచారంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ మహిళ, ఒక బ్రిటిష్ జాతీయురాలైనటువంటి నిక్కీ అనే మహిళ ముఖ్యంగా సల్మాన్ మొయిద్దీన్ లాంటి వారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. సల్మాన్ మొయినుద్దీన్ ద్వారా మిగతా ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ తో పాటుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా మరికొంత మందిని యూత్ ని దుబాయ్ మీదుగా ఇరాక్ తీసుకెళ్లేసి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలనే పన్నాగాన్ని కూడా పన్నినట్లుగా కూడా మనకు విచారణ. రాజేష్, మనం ఒక హనీ ట్రాప్ గా చూడొచ్చా? నిజంగానే హైదరాబాద్ సంబంధించిన ఇష్యూలో ఐసిస్ ఒక హనీ ట్రాప్ వేసిందా? ఒక అమ్మాయిని ఎరగా వేసి నిజంగానే కొంతమందిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుందా? ఒక పెద్ద ఇష్యూని మనం డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్ గా లిబియాకు సంబంధించి మరొకసారి రీక్యాప్ చేద్దాం. లిబియాలో దాదాపు 3.5-4 గంటల క్రితం ఒక ఇన్సిడెంట్ ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి ఒక లగ్జరియస్ హోటల్ లో ముందు కార్ పార్కింగ్ లో ఒక కారు బాంబు పేలింది. ఆ తర్వాత దాదాపు 5 మాస్కులు ధరించినటువంటి ఉగ్రవాదులు హోటల్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 5 పర్యాటకులతో పాటు 3 గార్డులను కాల్చి చంపినట్టు సమాచారం అందుతోంది. ఐసిస్ ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారానికి మేమే బాధ్యులమని ప్రకటన చేసినటువంటి పరిస్థితి. భారత్లో మనం చూడొచ్చు, ట్విట్టర్ హ్యాండిల్ చేస్తున్న ఐసిస్ కు సంబంధించి ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న ఒక హ్యాండలర్ను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తాకు సంబంధించిన యువకుడికి అతనిపై అనుమానాలు వచ్చాయి. అతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మొయినుద్దీన్ అని హైదరాబాద్కు సంబంధించిన ఒక యువకుడు ఐసిస్లో జాయిన్ కావడానికి వెళ్తున్నటువంటి పరిస్థితిలో అతన్ని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నిజంగానే ఐసిస్ భూతం భారత్ పై ఉంటుందా అనే విషయంపై రాజేష్ కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఐసిస్ ఇరాక్ లో ప్రారంభమైనటువంటి ఐసిస్ ఉగ్రవాదం మనం చూసాము 2015 స్టార్టింగ్ లో ప్యారిస్ లో జరిగిన ఇన్సిడెంట్, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి కంపేర్ చేద్దాం. రాజేష్ చెప్పండి, నిజంగానే 15-20 రోజుల క్రితం ప్యారిస్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 3 రోజుల హైడ్రామా చూసాము. ఈరోజు సేమ్ అటువంటి ఒక ఇన్సిడెంటే కంపేర్ చేసిన కొంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ 14 మంది ప్రస్తుతం బందీలుగా ఉన్నారు. వీళ్ళని ఎలా చూడొచ్చు? వీళ్ళ నెట్వర్క్ పనిచేస్తుందా, లేకుంటే వీళ్ళు డైరెక్ట్గా తమను తాము యాక్టివేట్ చేసుకున్నటువంటి ఉగ్రవాదులా? ఏ విధంగా చూడాల్సి ఉంటుంది మొత్తం ఇష్యూను? ఇస్మాయిల్, ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని గమనించవచ్చు. గతంలో పేదరికంలో ఉన్నటువంటి వారు, ఆర్థిక పరిస్థితి సరి అయిన విధంగా లేనటువంటి వారు ఏదో ఉగ్రవాద సంస్థలు వారిని కొంత డబ్బిస్తాము అంటూ ముడుపులు ముట్టగిస్తాము, తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ
యూత్ ని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు గతంలో చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. అంటే ఆర్థిక పరిస్థితి కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఇంజనీరింగ్, ఎంబీఏలు, అదేవిధంగా ఎంసీఏలు చేసిన వారు కొంతమంది కూడా యూత్ ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ అవుతున్నట్లు మనకు ఐసీఐసీలో చేరుతున్నటువంటి వారి సంఖ్యను కావచ్చు, లేకపోతే సానుభూతి పరులను చూసినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా చాలా వాల్యూడ్ పాయింట్ చెప్తున్నారు రాజేష్. ఒక నిమిషం, డెఫినెట్ గా మనం చూడొచ్చు గతంలో ఏదైతే చదువుకొని వారు చాలా మంది ఏదైతే అవగాహన లేని వారు ఉగ్రవాదులు చేరవచ్చు. బట్ ఈసారి ఎంసీఏలు, ఎంబీఏలు, ఎంఎస్లు చదువుతున్న వాళ్ళు కూడా ఐసీఎస్లో చేరుతున్నారు. ఒక ప్రమాదకరమైనటువంటి ఇష్యూ అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి చర్చ, వార్తల అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం ఐసీఎస్ కు సంబంధించి లిబియాలో కొనసాగుతున్న హోస్టేజ్ పైన ఇది సమాచారం. మిగిలిన వార్తలు నవ్య అందిస్తారు. నవ్య. థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ అండ్ రాజేష్. ఇది ఇప్పటి వరకు ఐసిస్ తీవ్రవాదుల దాడి జరుగుతున్న పరిస్థితి. లిబియా ట్రిపోలీలోని కొరింథియా హోటల్లో ఉగ్రవాద దాడికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటి వరకు చూసాము. ఈ అప్డేట్స్ ఇంకా మీకు కొనసాగుతూనే ఉంటుంది.